ఆ తల వలిగిందంటే 10 తలకాయలు వలుకుంటాం, వీలైతే 100. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దేనికైనా తెగిస్తా, చావుకైనా వెనకడిగేసింది. Ladies and gentlemen, రాకేష్ రెడ్డి పేరు. you are still not ready for this. బండి సంజయ్ రఘునందన్ తో దిగిన ఫొటోస్, ఈటలతో దిగిన ఫొటోస్, అరవింద్ గారితో దిగిన ఫొటోస్, ఎందుకు ఇప్పుడు సడన్ గా ఈ ఫోటోలు వైరల్ అవ్వటం? అంటే ఇంతకు ముందు సఖ్యత లేదు, ఇప్పుడు నేతలందరూ కలిసిపోయిండ్రు. సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. బీజేపీ అధ్యక్ష పదవి నెక్స్ట్ బండి సంజయ్ అనే లీకులు వినిపిస్తున్నాయి. నిజంగా మీరు సపోర్ట్ చేస్తారా సార్? తెలంగాణకు ఒక మంచి శుభ పరిణామం నేను. భగీరథ విషయంలో కొంత డ్యామేజ్ జరిగిన విషయం వాస్తవం. మరి ఒకవేళ బాధ్యతలు ఇస్తే దేశవ్యాప్తంగా నెగిటివ్ ప్రచారానికి ఆస్కారం మీరు ఇచ్చుకున్నట్లే కదా. ఆరోపించిన ప్రతి ఒక్కరు దోషులు కాలేదు. చాలా లిమిట్ దాటే రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. పొట్టోడని, రాజశేఖర రెడ్డి గోషికి పనికిరాడని. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దిగజారుడు మాటలు మాట్లాడలేదు. నన్ను ఢిల్లీకి పోతే నమ్మట్లేదు, నన్ను చెప్పులు ఎత్తుకపోతున్న దొంగ అంటున్నారు అని ముఖ్యమంత్రి గారు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకున్నారు. వాడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా. ఒకప్పుడు సమసమాజం అని దళములో ఉండి అడవులో ఉన్న నాయకురాలు 70 ఏళ్ల వృద్ధుడిని కాళ్ళ మీద పడ్డాడు. సమసమాజం ఎటువైంది అక్క? మీ యాక్షన్ ప్లాన్ ఎట్లుంది సార్ ఇప్పుడు ప్రెసెంట్? నాకు ఒకటి కనబడుతుంది, కమలం గమ్యం. గమ్యం ఒకటే, తెలంగాణ సెక్రటరియట్ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేది. మీరు సూటిగా చెప్పండి సార్, మీకు జనసేన పార్టీ దగ్గర దూరమా? జనసేన పార్టీ గురించి ఎక్కువ ఆలోచించి ప్రజలందరూ మీతోనే ఉన్నారా? కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డితో ఉండలేట, ముఖ్యమంత్రి ఎట్లా అయింది? తీసుకెళ్ళండి కాంగ్రెస్ మెడల్కి వెళ్ళి, మళ్ళీ వేరే వాళ్ళ మెడల్ ముట్టకూడదు. తీసుకెళ్లి తూకం మాత్రమే అండి, మళ్ళీ తులంకు 3 తులాలు కొట్టేస్తారు. దిస్ ఈస్ పైడి రాకేష్ రెడ్డి స్టైల్ అనుకోవాలా? ఎస్.